హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు యాపిల్ వ్లాగ్స్ అండ్ కుకింగ్ ఛానల్. సో ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే కాకరకాయ రెసిపీ అండి. సో దాని ప్రాసెస్ ఎలానో చూసేయండి. సో ఇక్కడ కాకరకాయలను మంచిగా పైన కొంచెం క్లీన్ చేసిన తర్వాత దాని ఘాట్లు పెట్టి దాని లోపల ఉన్న ఇత్తులు ఉంటాయి కదా, అవన్నీ క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాతకి మనం పసుపు ఉంటుంది కదా, పసుపు ప్లస్ సాల్ట్, ఇవి రెండు మనం కాకరకాయలకు అనేది పట్టియాలన్నమాట. చూడండి, ఇక్కడ నేను సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నా. సో దట్ మనకి కాకరకాయకి సాల్ట్ ప్లస్ పసుపు ఇట్లా మంచిగా పట్టిస్తే సో దానికి రసం అనేది వస్తుంది అనమాట. మనకి చేదు అనేది ఉండదు. చేదు పోవడానికి మనం ఈ ప్రాసెస్ చేస్తున్నాం అనమాట ఇక్కడ. సో చూసేయండి, ఇలా మనం కాకరకాయలను ఇలా రబ్ చేస్తే చూడండి, ఇక్కడ నేను పిండుతున్నా కదా, అలా రసం అనేది వస్తుంది. సో ఆ రసం రావడానికే మనం ఈ ప్రాసెస్ చేస్తున్నాం అనమాట. సో ఎంత మంచిగా వీటికి పట్టిస్తే అంత రసం అనేది వెళ్ళిపోతుంది. మనకి ఫ్రై చేసిన తర్వాత చేదు అనేది అసలే ఉండదన్నమాట. సో ఇక్కడ చూసారు కదా, పిండాను అలా అనేది మనం పిండుకోవాలి దాని తర్వాత. సో వీటిని మనం మంచిగా పిండేసిన తర్వాత దాంట్లో రసం అంతా వెళ్ళిపోయాక మనం బాయిల్ చేసుకోవాలి. అవి ఒక టెంపరేచర్ పెట్టి, సో గిన్నెల వాటర్ వేసి దాంట్లో చూడండి నేను ఎలా పెడుతున్నానో అలా హోల్స్ ఉన్న గిన్నెలో పెడితే ఒక 70% ఉడికియాలన్నమాట. మొత్తం బాయిల్ అవ్వని అవసరం లేదు, 70% మనకి బాయిల్ అయితే చాలు. సో దాని తర్వాత పక్కన ఏం చేయాలంటే ఒక గిన్నె పెట్టి దాంట్లో ఇది జీలకర్ర, సో జీలకర్ర మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. ఈ కర్రీ కోసం జీలకర్ర మనకి కావాలి. జీలకర్ర ప్లస్ నువ్వులు, ఆనియన్స్, ఇంకా చింతపండు, ఇవన్నీ మనం ముందే కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. సో ఇక్కడ మనము జీలకర్ర వేయించిన తర్వాత పక్కకు పెట్టుకొని, సో ఇక్కడ మనం నువ్వులు కూడా వేయించాలన్నమాట. సో వితౌట్ ఆయిల్ వేయించాలి ఇవన్నీ. సో అవి కూడా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ లాగా రావాలన్నమాట కొంచెం. సో వేగాక ఇవి రెండు పక్కన పెట్టేసుకోవాలి, జీలకర్ర ప్లస్ నువ్వులు. దాని తర్వాత మనం ముందు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవన్నీ కూడా ఆయిల్ వేసి వేయించాలన్నమాట. సో ఇక్కడ ఆయిల్ అనేది పోసిన తర్వాత ఇక్కడ ఆనియన్స్ ఉంటాయి కదా, అవి మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. ఆనియన్స్ కూడా చూడండి ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో ఇంకా చింతపండు ప్లస్ మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు, ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. సో చూడండి, చింతపండు కూడా మంచిగా ఫ్రై ఇవ్వాలి కొంచెం ఆయిల్లో. సో మనకు అనేది టేస్ట్ అనేది పచ్చి పచ్చి స్మెల్ ఉండదన్నమాట. సో ఇక్కడ 70% బాయిల్ అయినాయి కదా, తీసి పక్కన పెట్టుకోవాలి. సో ఇక్కడ కొత్తిమీర, కరివేపాకు కూడా వేసి మనం బాయిల్ చేస్తున్నాం. సో వెల్లుల్లి కూడా వేయాలన్నమాట. సో ఏవైతే మనము నువ్వులు, జీలకర్ర ఉంది కదా, అది మంచిగా పొడి పట్టుకోవాలి. సో కొంచెం ధనియాలు యాడ్ చేసుకోవాలి. సో ధనియాల పొడి ఉంది కాబట్టి నేను పౌడర్ వేసేసిన. సో ఇక్కడ మిక్సీ పట్టిన తర్వాత అదే పొడిలో మనమైతే ఏవైతే ఫ్రై చేసి పెట్టినాం కదా ఆనియన్స్, అవన్నీ వేసుకోవాలి. సో మనకు కావాల్సినంత కారం, మనకు కావాల్సినంత సాల్ట్ ఇందులో యాడ్ చేసేసుకోవాలి. సో చూసేయండి, ఇందులోనే యాడ్ చేస్తే సో ఇలా అవుతుంది అనమాట పేస్ట్ అనేది. సో ఆ పేస్ట్ అనేది మనం ముందుగా 70% ఉడికించిన కాకరకాయలకి మనం అందులో పెట్టాలన్నమాట. చూడండి నేను ఎలా పెట్టాను ఆ పేస్ట్ అనేది. సో పేస్ట్ అనేది అలా పెట్టినాక మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాం కదా, సో అలా ఫ్రై చేసుకోవాలి. సో ఎట్ లాస్ట్ ఇదే అండి మన ఎమ్మి కర్రీ.